మామిడికాయ పచ్చళ్ళు పెట్టే సీజన్ వచ్చింది. ఇక్కడ ఒక అక్క మామిడికాయలు అమ్ముతుంది. ఎట్టట్టుందో ఆమె బతుకుతారు ఒకసారి అరుచుకుందాం. అక్క మీ పేరేం పేరు? స్వరూప. ఏంది ఇది? ఏం కాయలు అవి? మామిడికాయలు. ఏ బుడ్డగా ఉన్నాయి? ఏంటికాయ? పచ్చడికాయలా? ఓ గచ్చా. ఇవి ఎట్లా ఇస్తారమ్మా? ఎట్లా 10 రూపాయలకే ఇస్తారా కేజీ లెక్కన? 10కి 8 కాయలు ఇవి పచ్చడికాయలు. అంటే పచ్చడి సీజన్ టైం వచ్చిందా? పచ్చడి పెట్టే టైం ఇళ్ళల్లో పెట్టుకుంటారు. ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు చారు పెట్టుకుంటారు, పప్పులు వేసుకుంటారు అంటారు. ఎట్లా నువ్వు మీకు చెట్లు ఉందా? తోట ఉందా? ఎంత ఉంది తోట? 2 ఎకరాలు. రోజు కొన్ని తెచ్చుకుంటారా? రోజు కొన్ని తెచ్చుకొని అమ్ముకుంటారు. ఎన్నింటికి వస్తావమ్మా నువ్వు? 3 అయింది. 3ంటికి వచ్చినావు. ఎట్లా వచ్చినావు 3ంటికి? వస్తాయి. బండ్లు ఉంటాయా మీ ఊరు నుంచి? ఒకదాని వస్తా ఇంకెవరైనా వస్తారు? 20 మంది వస్తారు. ఎంత అవుతుంది కిరాయి మీ ఊరు నుంచి ఇడికి? బస్తాకు 100. బస్తాకు 100? మాకు 50. మీకు 50. 150 రూపాయలు. రాను 150, పోను 150, 300. నువ్వు ఎన్ని వేసుకొస్తావు వీడికి? 2 బస్తాలు. 2 బస్తాలకు నీ కిరాయి వెళ్ళి నీకెళ్ళి వెళ్తుందా? కూలి పడుతుంది. ఏమైంది సార్ ఇప్పుడు? అగ్వాయ్ మస్తు సీజన్ ఇప్పుడు. రైతుల కన్నా కూలీల బతికే బాగున్నట్టు. కూలీల బతికే మంచిగుంది. రైతులకి పెట్టుబడి లేదు, ఏది లేదు. రైతులకి ఏం లేదు నాయన, ఏం లేదు. రైతులకి ఏం లేదు. అయ్యో రామా. మరి వీటికి తోట పెట్టినోనికే అన్నా రైతుల కన్నా కూలి వాళ్ళకే బాగుంది. కూలీలకే మంచిది. ఎందుకని? ఎట్ట కూలి వాళ్ళకి ఎట్లా మంచి? కూలీలకి ఎట్లా అంటే ఇప్పుడు 500 తెంపితే కూలి 500. 500 ఇంకా కోటలు రాయనకు తాగినందుకు. ఓయమ్మనే ఆయన పనే మంచిగుంది. కోటలు కూడా అడుగుతాడు. ఎంత వస్తాయి? 2 సంచులు అమ్ముకుంటే? 2 సంచులు అమ్ముకుంటే 1400. 1400 వస్తాయి. అల్ల నీ పొద్దుగులు కూలి ఒక 500 తీసేసుకో. 3ంటి దాకా అమ్మాలి ఇప్పుడు. 3ంటి దాకా అంటే 3ంటికి వచ్చి 3ంటి దాకా అంటే ఒక రోజుకి అయిపోతుంది. నీకు 500, ఆటో కిరాయి 500, 1000 పోతే 500. ఇక 500 ఇంటికి వస్తాయి. 500 ఇంటికి పోయేది. ఎన్నాళ్ళు సార్లు అమ్ముతున్నావు ఈ మాకాయలు? ఇప్పుడు 20 రోజులే. 20 రోజులు సార్. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎండాకాలం వచ్చింది కానీ అమ్ముతున్నావు. ఎండ ఇప్పుడు 7 కాలేదు. ఈ ఎండలో కూర్చొని అమ్ముతావమ్మ నువ్వు? మామిడికాయలు ఆరేస్తుందా? బేరం వచ్చింది చూడు. అక్క వచ్చి గిరాకి వచ్చింది. అక్కకి రామ్మా తీసుకుంటారమ్మా. ఇంకో 4 కాయలు ఎక్కువ ఏమంటే వేస్తారు. నువ్వు మరి నువ్వు అంటే ఏముందా? బాక్స్ దించు అడుగుతురా. అమ్ము అమ్ము నువ్వు అమ్ములే. ఏం చేస్తారు రైతులకు? పాపం ఇబ్బంది ఏముంది. ఇప్పుడు ఒక అక్క బేరం ఆడుతుంది. మరి బేరం ఆమె ఎంత అడుగుతుందో ఈమెకి ఎంతకి ఇస్తా అంటుందో ఒకసారి చూదా. ఎంత కారు? 10 కారు ఇస్తా అంటారు. మరి అమ్మ ఏమంటున్నావు? అమ్మ ఎంత కంటావు? నువ్వు 8 ఏమంటున్నావా? ఏం చేస్తావు ఈ మార్కాయలు తీసుకుపోయి? అమ్ముతావా? ఏం పేరు అక్క నీ పేరు? కలమ్మ. ఏంటి పచ్చడికాయ? నువ్వు ఎంత కాడికి ఎంతకి ఇస్తానదా? 8 వేసుకుంటామ్మా. 8 పోతా మరి ఇష్టం. 8 అయ్యి అక్క పిలుస్తుంది. తీసుకో నీకు నచ్చినవి తీసుకో. పాపం ఆమెకు ఎండలో కూర్చొని ఆమె ముఖం చూసినా తీసుకోవాలి. 2 ఎక్కువ తక్కువ ఆమె ఇస్తుంది. నువ్వు తీసుకుంటే ఎందుకు ఇయ్యదు? కొంచెం గట్టి ఏరుకో. మెత్తగుంటే ఏమవుతుంది అమ్మా? అవి కూడా మామిడికాయలే కదా. మెత్త అయితే ఏమైతే? పండ్లు అయితే పుల్లగా ఉంటాయి కదా. ఎట్టయినా పండ్లు తొక్కుకు పనికిరావా? ఎండ అప్పుడే మస్తు ఎండ అవుతుంది. మరి ఏం గిరాకో ఏం పెట్టుబడులు వాళ్ళ పని ఏందో వాళ్ళ పనితీరు ఏందో. కష్టకాలమే ఉంది 7 మొత్తం. రైతులకు ఏం చక్కదనం లేదు. నీళ్ళు లేవు, బోర్లు ఎండిపోయినాయి. ఆమె ఎండలో కూర్చొని పుచ్చుకుని ఎండ దెబ్బ కొట్టిన అంటే సచ్చేది. అవి ఉన్న 1000 రూపాయలు పోతాయి. హాస్పిటల్లో 10,000 గిరాకి, డాక్టర్ల బతికిచ్చేది ఏముంది? ఏం చక్కదనం లేదు రైతులకి.